ఆడవాళ్ళకి వచ్చేసరికి అపురూపంగా పెరుగుతారు ఇంట్లో, చాలా ప్రేమగా. పెళ్ళైన తర్వాత సడన్గా బాధ్యతలు వస్తాయి, దానికి కూడా అడ్జస్ట్ అవుతారు. దాని తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది, అది ఇంకో పెద్ద బాధ్యత. దాని తర్వాత మదర్ అవుతారు. సో ఒక స్టేజ్ నుంచి బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి అండ్ దాన్ని అలా నెట్టుకుంటూ వస్తారు. వీటన్నిటిలో అర్థమైంది ఏంటి మీకు? ఉమెన్కి ఫిట్నెస్ ఉండాలి. సింపుల్. ఫిట్నెస్ ఉంటే నీ లైఫ్ సింపుల్గా ఉంటుంది అండ్ నీకు వచ్చే టాప్అప్స్ ఏవైతే ఉంటాయో, మ్యారేజ్, చైల్డ్ కేర్, దాని తర్వాత చైల్డ్కి పెళ్ళిళ్ళు, దాని తర్వాత అమ్మమ్మలు, నానమ్మలు, ఇదంతా టాప్అప్స్. నీకు హెల్త్ బాగుంటే నీ ఫ్యూచర్ బాగుంటుంది. నీ హెల్త్ బాగాలేకపోతే నీ ఈ రోజు మంచిగా ఉండదు, రేపు మంచిగా ఉండదు, ఎల్లుండి కూడా మంచిగా ఉండదు. సో ఎవ్రీ ఉమెన్ అవుట్ దేర్, ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే మెసేజ్ చెప్తాను, ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది, ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే మీ చేత్తోనే మీరు తింటారు, మీ చేత్తోనే మీరు పనులు చేస్తారు, మీ చేత్తోనే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకుంటారు. సో మీరు డిసైడ్ అవ్వాలి. మీ ఆరోగ్యానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబం బాగుంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎప్పుడైతే ఒక తల్లి, ఒక గర్ల్ చైల్డ్ హెల్దీగా ఉంటుందో వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. ఆడవాళ్ళు హెల్త్ బాగాలేకపోతే కుటుంబం అస్తవ్యస్తంగా అయిపోద్ది, చెల్లాచెదురైపోతారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదో సాక్రిఫైస్ చేస్తున్నారు అనుకోవద్దు. మీరు తిండి తినకపోయినా కానీ మీ కుటుంబానికే నష్టం జరుగుతుంది తప్పితే, మీరు 4 ముద్దలు ఎక్కువ తిన్నా లేకపోతే మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటే మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగుంటారు. అండ్ ఇప్పుడు మదర్స్కి నేను ఏం చెప్తానంటే, మీరు హెల్దీగా ఉండి మీరు ఫుడ్ తింటూ కనిపిస్తేనే మీ పిల్లలు కూడా టైంకి తింటారు, మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎస్, మీరు అడ్డగోలుగా ఉంటే వాళ్ళు కూడా అడ్డగోలుగానే ఉంటారు. సో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వ్యాయామం చేస్తూ కనిపిస్తేనే వాళ్ళు వ్యాయామం చేస్తారు, మీరు టైంకి తింటేనే వాళ్ళు టైంకి తింటారు. సో దే ఆర్ జస్ట్ యువర్ ఇంప్రింట్స్. సో మీ ఫ్యూచర్ పిల్లలలో ఏదైతే మీరు కోరుకుంటారో అది మీరు ఈరోజు కనిపించి తీరాలి. అండ్ ఈరోజు అనేది ఈరోజే కాదు, మీ ఫ్యూచర్ కూడా. సూపర్.